హలో మైతా ఛానల్ వ్యూయర్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మంచి యమ్మీ టేస్టీ స్వీట్ రెసిపీతో వచ్చాను. అదే మోతిచూర్ లాడు. ఈ మోతిచూర్ లాడుతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే బూందీ తీస్తే పాకం రాదు, పాకం తీస్తే లాడు రాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పెట్టి మంచి వేలో, సింపుల్ వేలో మీకు మోతిచూర్ లాడుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బన్సీ రవ్వను తీసుకోండి. మీరు ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళి అడిగినా ఈ బన్సీ రవ్వని ఇస్తారు. దీంతో మనం ఉప్మా చేసుకోవచ్చు అండ్ మోతిచూర్ లాడుని కూడా చేసుకోవచ్చు. సో ఈ రవ్వను తీసుకోండి. చూడండి, కడాయి పెట్టి నెయ్యి వేసి కాసేపు ఆగాక ఈ వన్ కప్ చాలా ఎక్కువ అనమాట. మనం ఫస్ట్లో ట్రై చేస్తున్నప్పుడు 1 కప్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. 1 కప్ తీసుకున్నాను చూడండి. దీన్ని కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఈ రవ్వని ఫ్రై చేసుకొని వాటర్ అనమాట అదే కప్తో 1 కప్ వేసాను, కానీ సరిపోదు. 2 కప్స్ వేస్తున్నాను. వేసి బాగా కుక్ అవ్వనియండి. బాగా కుక్ అవ్వకపోతే లాడు గట్టిగా వచ్చేస్తుంది. చూసారు కదా, కుక్ అయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకొక 1 కప్ వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే 1 కప్ బన్సీ రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. లేకపోతే లడ్డు అనేది సాఫ్ట్గా రాదు, గుర్తుంచుకోండి. మోతిచూర్ లాడు అంటే వేరే స్టైల్లో శనగపిండితో చేసుకుంటాం కదా, కానీ ఇలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దానికన్నా ఇది హెల్దీ కూడా. చూసారు కదా, ఇలా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయ్యాక అందులో 1 కప్పు బన్సీ రవ్వకి 2 కప్స్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలానే యాడ్ చేసుకోండి మీరు కూడా. చూడండి, ఇలా ఇప్పుడు షుగర్లో కూడా ఇది బాగా బాయిల్ అవుతుంది అనమాట. ఓవరాల్గా బన్సీ రవ్వ అనేది బాగా కుక్ అవ్వాలి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. పించ్ ఆఫ్ సాల్ట్ని టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చూసారు కదా, మళ్ళీ వాటరీగా ఉంది. షుగర్ అనేది మెల్ట్ అవ్వడం వల్ల. ఇప్పుడు కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కలర్ యాడ్ చేసుకుంటే స్వీట్ షాప్లో ఉండే విధంగా మనకి ఆ టేస్ట్, ఆ యొక్క కలర్ మనకి వస్తుందన్నమాట. ఫెస్టివల్స్ అయినా, గెస్ట్స్ వచ్చిన ఈజీగా సింపుల్గా మోతిచూర్ లాడుని ఇలా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చూడండి, లిడ్ తీసాను, ఎలా ఉందో టెక్స్చర్ చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్లో కర్బూజా సీడ్స్ని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే క్యాజు అయినా, బాదం అయినా, కిస్మిస్ అయినా, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కర్బూజా సీడ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. గాబరా పడిపోయి వేడివేడిగా చుట్టకపోతే లడ్డు రాదు అని చెప్పేసి వేడి మీద మీరు ట్రై చేయకండి. ఇది చల్లారాక కూడా మీకు వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అదే దీనిలో ఉండే స్పెషాలిటీ. ఈజీగా లడ్డు చుట్టుకోవచ్చు మనం. అనవసరంగా చేయి కాల్చుకోకండి, బాగా చల్లారనివ్వండి. చూసారు కదా, చల్లారాక ఎలా ఉందో. చేతితో ఈజీగా, చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి. నెయ్యి రాసుకొని ఈజీగా మీరు లడ్డు చుట్టేసుకోవచ్చు. చూడండి, ఎంత సింపుల్గా, ఎంత ఈజీగా లడ్డు వచ్చేస్తుందో. చూసారు కదా, మోతిచూర్ లాడు ఎంత సింపుల్గా చేసేసానో. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే మోతిచూర్ లాడు ట్రై చేసి బూందీ వస్తే పాకం రాక, పాకం వచ్చిన లడ్డు రాక బాధపడుతున్నారో ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఖచ్చితంగా సూపర్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూవర్స్. హ్యావ్ ఎ నైస్ డే.